సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఏ సర్వేలు చూసినా అంటే ఒక నెల రోజుల క్రితం, 15 రోజుల క్రితం ఇవాళ చూసినా ఏ సర్వేలు చూసినా కూడా ఏం చెప్తున్నా మాకు తెలిసింది. అసలు మీ ద్వారా విందాం అనుకున్నాను సార్. అంటే మీకున్న సంకేతాలు ఏంటి? మీకు అందుతున్న ఫలితాలు ఏంటి? సర్వే ఏంటంటే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏలియన్స్ అంటే మొత్తం కూటమిగా వస్తుంది అంటున్నారండి. ఓకే. మొత్తం అన్ని ఛానల్స్ ఎక్కువగా 90% అండి. ఒక 10% ఏమో కానీ 90% మాత్రం ప్రజల్లో కానీ అందరూ కూడా ఈ కూటమి విజయక అవకాశాలు ఎక్కువనే అంటున్నారు. అంటే కూటమికి అంతటి ఫలితాలు వెలువట్టడం అనేది మీకు ఆశ్చర్యంగా ఉందా? లేదు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంతటి వ్యతిరేకత ఎందుకు పెరిగింది అని చెప్పని మీకు ఆసక్తిగా ఉందా? మీరు ఏమనుకుంటున్నారు దీని అంటే గురించి? 175 వస్తారన్న ఆయనకి ఏంటి ఇలా ఆయనేమో 175 అన్నారు. ఏంటి తెర చూస్తే ఇక్కడ అన్ని సర్వేలు ఉన్నాయి. ఏంటి కారణం ఏంటని? జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, ఒక రకంగా లేని గాంభీర్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. అదంటారా? అంటే పాలకుడుగా తన పాలనా తీరేంటి, తన పాలనా దక్షత ఏంటి, తన ప్రజలకు ఏం వాగ్దానాలు చేశాను, ఏ స్థాయిలో నెరవేర్చాను అనేది ఉమ్, ఆయనకు ఒక స్పష్టత ఉంది. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఆయన చేసిన పాదయాత్ర సందర్భంగా కానీ, ఎన్నికల ప్రచార సభల్లో కానీ రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలతోటి ప్రభావితులైన, ప్రలోభపడిన ప్రజలు ఆయన మీద ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకు అంతటి ఘన విజయం కట్టబెట్టారు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించిన ప్రజలు 2019కి వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవడానికి కీలకంగా దోహదం చేసినవి ఒకటి, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన విపరీతమైన వ్యతిరేక ప్రచారం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, వాళ్ళ వ్యూహకర్తల ద్వారా, ఆయనకున్న మీడియా సపోర్ట్ ద్వారా, ఆయనకున్న సోషల్ మీడియా ద్వారా ఒక వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో పెంచగలిగారు. చంద్రబాబు నాయుడు గారు ఏ అభివృద్ధి ప్రణాళికలు రచించినా దాని వెనక ఏదో అవినీతి దాగి ఉన్నట్టుగా, అది ఆయన రచిస్తున్న ఏ అభివృద్ధి ప్రణాళిక అయినా కూడా అది తన కులం సంక్షేమం కోసం మాత్రమే చేస్తున్నట్టుగా చిత్రీకరించగలిగారు. ఉమ్, అదే సందర్భంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు, జరగని కుంభకోణాలు జరిగినట్టుగా చిత్రీకరించారు. ఉమ్, లోకేష్ హాయ్లాండ్ కొట్టేశాడు అన్నారు, అగ్రిగోల్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు, సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు, పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు, అది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నారు, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంటే అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు, మళ్ళీ కాదు అది కమరావతి అన్నారు. ఇట్లా రకరకాల విమర్శలు చేస్తూ వచ్చారు. అన్నిటికీ తోడుగా తన కుటుంబంలో జరిగిన తమ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్యని చంద్రబాబు నాయుడు గారిని బాధ్యుడిగా చిత్రీకరిస్తా, ఆయన ద్వారానే ఈ హత్య జరిగింది అని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక బ్యానర్ ఐటమ్గా తమ సొంత మీడియా సంస్థలో ప్రచురించారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారైనా, వాళ్ళ చిన్నాన్నగారు వివేకానంద రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే చనిపోయారు, హత్య గావింపబడ్డారు, మా కుటుంబాన్ని మొదటి నుంచి కూడా బాధితులుగా మారుతున్నామని చెప్పని దాన్ని ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. తద్వారా సానుభూతి పొందారు, ఓట్ల రూపంలో మలుచుకోగలిగారు. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసినాయి. అదే సందర్భంలో ఆయన సమాజంలో ఉన్న వివిధ వర్గాల ప్రజల్ని, యువతని, మహిళల్ని, ఉద్యోగుల్ని, దళితుల్ని, రైతుల్ని, ఇట్లా వివిధ వర్గాల ప్రజల్ని వారిని లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేశారు. యువతకి నేను ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా సాధన వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఆకర్షించగలుగుతాం, వలసలు లేని ఉపాధికి ఆస్కారం ఏర్పడుతుంది, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని రకరకాల వాగ్దానాలతోటి యువతను తన వైపు మలుచుకోగలిగారు. యువత కూడా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న 22 సంవత్సరాల వయసు అంతరం దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని తమ ఐకాన్గా భావించారు, ఓన్ చేసుకున్నారు, ఆయన వెనక ర్యాలీ అయ్యారు. వీటన్నిటి ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంతటి కీలకమైన మద్దతు దక్కింది. మహిళలు సమాజంలో పెనుభూతంగా ఉన్న, ఇవాళ కుటుంబాలను ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తున్న, మద్యం అనే అంశాన్ని ప్రాతిపదికగా తనకు అధికారం కట్టబెడితే మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ మద్యం వల్ల బాధితులుగా మారుతున్న కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. ఆ ఓన్ చేసుకున్న పర్యవసానం అది ఓట్ల రూపంలో ఆయన కన్వర్ట్ అయింది. ఉద్యోగుల్ని మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, మీకు సిపిఎస్ రద్దు చేస్తా, పోలీసులకి వారాంతపు సెలవులు ఇస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. ఉద్యోగులు ఆయన మాటలతో ప్రభావితం అయ్యారు. ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని మీకు రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, అంగన్వాడీ సిబ్బంది మీకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా జీతం ఇస్తా అన్నారు, ఆశా వర్కర్లు, విఆర్ఏలు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, ఇట్లా చిన్న చిన్న ఉద్యోగులను కూడా లక్ష్యంగా చేసుకొని వారికి వాగ్దానాలు చేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఒక్కొక్క వర్గం
కలిసి సమిష్టిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ గెలుపుకి దోహదం చేశారు. ఈరోజు ఆయన పాలకుడు ఏం వాగ్దానాలు చేశారనేది ఆయా వర్గాలు అంటే ఏ వర్గాలు అయితే ఆయన వాగ్దానాలతో ప్రభావితమై ఆయన గెలుపుకి దోహదం చేశారో ఆ వర్గాలు డెఫినెట్గా అంటే ఆయన ఇచ్చిన అష్యూరెన్సెస్ నిలబెట్టుకోవాలని చెప్పని వెయిట్ చేస్తారు. కొన్నాళ్ళు వెయిట్ చేశారు, అడగటం మొదలుపెట్టారు, డిమాండ్ చేయటం మొదలుపెట్టారు, సమ్మెలు చేయటం మొదలుపెట్టారు. సమ్మెలు చేసిన పర్యవసానం ఆయన వైపు నుంచి నిర్బంధకాండ ఎదుర్కొన్నారు, అణిచివేత ఎదుర్కొన్నారు. చివరికి వంచనకు గురయ్యామన్న భావనకు వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు చేయటమే తప్ప వాటిని నెరవేర్చుకునే అంతటి చిత్తశుద్ధి లేని పాలకుడు అని చెప్పని రిలీజ్ అయ్యారు. ఎన్నికలకు ముందు వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేవారు, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంశాల్లో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి మాట తప్పారు మడమ తిప్పారు అని చెప్పని అదే ప్రజలు రిలీజ్ అయ్యారు. అయిన పర్యవసానం ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అవ్వడానికి సిద్ధంగా లేదు. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, చదువుకున్న వాళ్ళు, సమాజంలో ప్రభావితం చేయగలిగిన వర్గాలు, లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్స్ ముఖ్యంగా వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అన్యాయానికి గురయ్యాం, వంచనకు గురయ్యామన్న భావనలో ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంతో పోల్చి చూసుకున్నప్పుడు 20% తక్కువగా పిఆర్సీ ఖరారైంది వాళ్ళకి. అదే సందర్భంలో డిఏలు ఇప్పటి వరకు వాళ్ళకి యాడ్ అవ్వలేదు, పిఆర్సీ ఎరియర్స్ అతిగతి లేవు, వాళ్ళకి హెచ్ఆర్ఎస్ ల్యాబుల్లో కోతలు పడ్డాయి. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా ఉద్యోగ వర్గాలు ఆర్థికంగానూ నష్టపోయారు, ఆత్మగౌరవపరంగా కూడా అవమానపడ్డాము అని చెప్పిన భావనలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగులు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కీలకంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఏ సర్వే ఫలితం చూసినా ప్రజల నుంచే రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. ఇవాళ సమాజంలో ఏ వర్గాన్ని కలిసినా, ముఖ్యంగా సమాజంలో సగభాగం ఉండే రైతాంగం, రైతులు, రైతు కూలీలు, కులవృత్తుల వాళ్ళు. ఇవాళ వ్యవసాయం బాగుంటే రైతు కూలీలు బాగుంటారు, కులవృత్తుల వాళ్ళు బాగుంటారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని ఒక సంక్షోభంగా మార్చారు ఆయన. ఇరిగేషన్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా సివిక్ కమ్యూనిటీస్ పరంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అన్ఇంటరప్టెడ్ పవర్ విషయంలో కానీ, సరసమైన ధరకి కరెంట్ అందించే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన ప్రజలకి గుదిబండలాగా తయారైందనేది వాస్తవం. ఇప్పటికి 8 సార్లు కరెంటు బిల్లులు పెరిగినాయి, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, పక్క రాష్ట్రాల కన్నా 10 రూపాయలకి పెట్రోల్ డీజిల్ ధరలు అమ్ముతా ఉన్నారు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, ఇంటి పన్ను ప్రతి సంవత్సరం 15% చొప్పున పెరుగుతూ ఉంది, ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి, చెత్త పన్ను ఇంపోజ్ అయింది. ఇట్లా ప్రజలకి జీవన ప్రమాణాలు తగ్గుతూ ఉన్న సందర్భంలో అంటే ప్రజల ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, ఆదాయ వనరులు తగ్గుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం పట్ల, పాలన పట్ల విపరీతమైన విముఖత వ్యక్తమవుతూ ఉంది. ఏ వర్గాలైతే జగన్మోహన్ రెడ్డి గారిని కోరి గెలిపించుకున్నారో, ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయన కూడా ఊహించినంత మెజార్టీ కట్టబెట్టారో, ఆయా వర్గాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైన విముఖతోటి ఉన్నది వాస్తవం. ఈ సందర్భంలో ఇంకొక కీలకమైన వర్గం దళితులకి గత ప్రభుత్వ హయాంలో అమలుపరిచిన ఎస్సీ సప్లాన్ అతిగతి లేదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అతిగతి లేవు, ఎన్టీఆర్ విద్యోన్నత అతిగతి లేదు, కళ్యాణ లక్ష్మి అతిగతి లేదు, చంద్రన బీమా అతిగతి లేదు. ఇట్లా అన్న క్యాంటీన్లన్నీ గత ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన చాలా సంక్షేమ పథకాలు రద్దు చేయబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత అన్నట్టుగా నవరత్నాలు ఒక్కటే అన్ని పథకాలకి కాంపన్సేషన్ అని చెప్తున్నారు. కానీ ప్రజలు ఆలోచనలు, ఆశయాలు వేరు, ఆశలు వేరు. తమ బిడ్డలకు ఒక అద్భుత భవిష్యత్తు కావాలనుకున్నారు, శాంతి పద్ధతులతో సమాజం పరిడవెళ్ళాలని కోరుకుంటారు. అదే సందర్భంలో తమ ఆస్తుల విలువ కాపాడబడాలని కోరుకుంటారు. ఇటువంటి సందర్భంలో పులి మీద పుట్టలాగా ఇప్పుడు ముంచుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలని మరింత ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దింపుడు కల్లాం ఆశలను కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా చంపేసింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఖాయం, నిశ్చయం అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఇంకొక అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో 1983, 85 కన్నా కూడా 1994లో దక్కిన విజయం అతి భారీ విజయం. అంటే ఆనాడు అప్పటి వరకు అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయికి పరిమితం చేయగలిగారు. ఇప్పుడు వస్తున్న అంచనాల ప్రకారం, నాకు అందుతున్న సమాచారం ప్రకారం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ప్రస్తుతం వైసీపీ పార్టీ సింగిల్ డిజిట్ దాటదు అని చెప్పని నాకు సమాచారం వస్తూ ఉంది. అంటే అదే కనుక నిజమైతే అంటే 9 జిల్లాల్లో కలిపి 9 సీట్లకు పరిమితం అవుతుంది అని చెప్పని.
మేబీ దాంట్లో కొంచెం అటు ఇటు వేరీ అయితే అయి ఉండొచ్చేమో. కానీ ఎక్కడ 151 ఇవాళ ఎక్కడికి అంచనాలు వెళ్ళిపోతా ఉన్నాయి అంటే అంతటి భారీ వ్యతిరేకత ఆయన మూట కట్టుకున్నారు. దానికి తగిన పరిస్థితులు పరిణామాలు ఆయనే ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. నాకున్న అంచనా ప్రకారం అయితే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజాస్ట్రస్ డిఫీట్ దిశగా అడుగులేస్తున్నారు అనేది వాస్తవం. ఇదండి రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.